అయితే దృక్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, అంటే టెలిస్కోప్ ద్వారా గ్రహాలను చూసి చెప్పే ఆధునిక జ్యోతిష శాస్త్రవేత్తల సిద్ధాంతం ఏం చెప్తుందంటే, సూర్యుడు మకర రాశిలోకొచ్చిన టైము జనవరి 14 మధ్యాహ్నం 3 గంటల 7 నిమిషాలకుందని దృక్ సిద్ధాంతం చెప్తుంది. మధ్యాహ్నం పూటే సూర్యుడు మకర రాశిలోకి మారాడు కాబట్టి, జనవరి 14 సంక్రాంతి చేసుకోవాలని దృక్ సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి ఋషులు చెప్పిన పూర్వ సిద్ధాంతం ప్రకారం జనవరి 15 సంక్రాంతి అయింది. ఆధునిక జ్యోతిష శాస్త్రవేత్తలు చెప్పిన దృక్ సిద్ధాంతం ప్రకారం జనవరి 14 సంక్రాంతి అయింది. మరి ఏ సిద్ధాంతాన్ని అందరూ తీసుకోవాలి అంటే, మీరు ఏ సిద్ధాంతాన్ని అనుసరిస్తే ఆ సిద్ధాంతం తీసుకోవాలి. తిరుపతి, శ్రీశైలం, విజయవాడ ఈ క్షేత్రాలన్నింటిలో కూడా పూర్వ సిద్ధాంతాన్ని తీసుకున్నారు. జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి చేసుకుంటున్నారు. శృంగేరి శారదా పీఠంలో కూడా పూర్వ సిద్ధాంతం తీసుకున్నారు. జనవరి 15 సంక్రాంతి చేసుకుంటున్నారు. కంచి